మన దోషములకై గాయపరచబడిన రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి వాక్య భాగం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద అనుభవించిన వేదన ఆధ్యాత్మికమైన భారంతో కూడుకున్నది. ప్రవక్త అయిన యెషయా వందల ఏళ్ల క్రితమే ఆ విషయాన్ని ప్రవచించారు. ఆయన గాయపరచబడెను అంటే అర్థం, ఆ గాయాలు ఆయనవి కాదు, మనవి. మనం చేసిన అతిక్రమాలకు, మనం చేసిన పాపాలకు శిక్షగా ఆ దెబ్బలు ఆయన మీద పడ్డాయి. లోకంలో ఎవరైనా తాము చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు, కానీ యేసు ప్రభు ఏ పాపము చేయని పరిశుద్ధుడు. మన దోషాల వల్ల కలిగిన మచ్చను తుడిచివేయడానికి ఆయన నలుగగొట్టబడ్డారు. మనకు దేవునితో సమాధానం కలగాలని ఆయన ఆ శిక్షను భరించారు. శిలువ మీద ఆయన పొందిన ప్రతి గాయము మనల్ని స్వస్థపరచడానికి, మన ఆత్మను పాపము నుండి విడిపించడానికి కారణమైంది. ఆయన గాయాల ద్వారానే మనకి విముక్తి లభించింది. ఒకసారి ఆలోచన చేయండి, నీ పాపపు అలవాట్లు ప్రభువుకి ఎన్ని గాయాలు చేస్తున్నాయి? అబద్ధాలు, అసూయలు, చెడు ఆలోచనలు ఆయనని మళ్ళీ మళ్ళీ నలగగొడుతున్నాయా? ఆయన మన కోసం గాయపడ్డారు, మరి మనం ఆయన కోసం మన పాపపు జీవితాన్ని వదిలేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన గాయాల నుండి వచ్చే స్వస్థతను మనం పొందుకోవాలి. ఇకపై పాపానికి దాసులుగా కాకుండా ఆయన నీతికి సాక్షులుగా జీవించడానికి తీర్మానం తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.